జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు నివాసాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో అధికారులు సూర్యాపేట, తాండూరుతో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి, హైదరాబాద్లోని జయరాజు నివాసాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆస్తులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, ఇతర వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ కావ్య, ఏదైతే ఏకకాలంలో 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టిన పరిస్థితి ఉంది. వరంగల్, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లిలో జిల్లా మైన్స్ ఏడి బొజ్జ జయరాం నివాసంలో ఏకకాలంలో ఏసీబీ దాడులైతే జరగడం జరిగింది. భారీగా దొరుకుతున్న బంగారంతో పాటు డబ్బు కట్టలు కూడా విరివిరిగా దొరికిన పరిస్థితి నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడి బొజ్జ జయరాజు నివాసాల కార్యాలయాలపై ఏసీబీ దాడులైతే కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టుకున్నారని ఆరోపణలతో వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో సుమారు 12 ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. భూపాలపల్లి, హైదరాబాద్, బోడుప్పల్తో పాటు సూర్యాపేట, తాండూరులో నివాసాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆస్తి పత్రాలు, బ్యాంకు ఖాతాలు, నగదు, బంగారం వివరాలను అధికారులు పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. సోదాలు పూర్తయిన తర్వాత అక్రమ ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు అయితే మీడియాకు వెల్లడించే పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా జయరాజు ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక రీచుల్లో అధికంగా డబ్బులు దండుకున్నాడనే ఆరోపణలు అయితే ఉన్నాయి. దీంతో పాటు ఆయనకు ప్రభుత్వ పెద్దల అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక క్వారీకి 10 నుంచి 15 లక్షల రూపాయలు ఫైల్లో సంతకం పెడితే అతను తీసుకున్నట్టు ఆరోపణలు చాలా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు కోట్ల రూపాయలు ములుగు, భూపాలపల్లి ఇసుక మైనింగ్ లోనే ఆయన తీసుకున్న వ్యవహారం ఉంది. అదే నేపథ్యంలోనే ఈ రోజు మేడారం నుంచి ఇసుక తరలింపులో కూడా మైనింగ్ ఏరియా నుంచే వేబిల్స్ అనేది ఆయన ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా ఇందిరా మైన్ లో పేరు చెప్పి అక్రమంగా వేరే జిల్లాకు కూడా ఇసుక తరలిపోతున్న వైనం అయితే ఉంది. ఇదంతా సూత్రధారి ఏడి జయరాజే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంతో పాటు దీంతో పాటు డీసీఓ అంటే సొసైటీ ఏర్పాటు చేసి దాన్ని నిర్మించే క్రమంలో డీసీఓ ఆఫీస్ నుంచి కూడా ఒక క్వారీకి ఒక సొసైటీ ఏర్పాటు చేసిన దానికి 10 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో కూడా వీళ్ళు దండుకోవడం జరిగింది. ఈ విధంగా ఏకకాలంలో కోట్లాది రూపాయలు దండుకొని ప్రభుత్వ పెద్దలకు అండదండలతో వీళ్ళు 3 పువ్వులు 6 కాయలుగా తన సంపాదనను, ఎదుగుదలను రోజు రోజుకు పెరుగుదల క్రమంలో ఈ రోజు ఏసీబీ ఉచ్చులో పడ్డారని చెప్పుకోవచ్చు. కావ్య, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. यूवी